హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే మరి భారీగా అయితే పెంచారు. మరి ఎవరెవరికి పెంచారు, మరి కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న దరఖాస్తు చేసిన వారికా, పాత వారికా, మరి ఎవరెవరికి ఎంత పెంచారు, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి, 45 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారికి, ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరెవరికి ఎంత పెంచారో తెలుసుకోవాలంటే మరి కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళు మరి ఏ డాక్యుమెంట్స్ తోటి 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఆసరా చేయుత పెన్షన్లు పెట్టుకోవాలి. అలాగే మీకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు మాత్రమే ఇప్పుడు డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి దరఖాస్తు పెట్టుకోవడానికి టైం అయితే అప్లికేషన్స్ అయితే ఉన్నాయండి. చివరి తేదీ. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి, మీకు షేర్ సబ్స్క్రైబ్ చేయండి. పైన ఐకార్డ్స్లో అండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ ఆసరా చేయుత పెడితే కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు మాత్రమైతే ఆసరా చేయుత దరఖాస్తు చేసుకున్న వాళ్ళకైతే కాదండి. ఇప్పుడు 2016 లోపు ఎవరైతే ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్లు తీసుకుంటున్నారో పాత వాళ్ళకి, లబ్ధిదారులకి మాత్రమే, వీళ్ళకు మాత్రమే పెంచడం జరిగింది. మరి తర్వాత మీరు దరఖాస్తు ఫారం చేసుకున్నాక కొత్త వాళ్ళు వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత మీకు కూడా జత చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే పాత వాళ్ళకి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వీళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు అనమాట. వికలాంగులకి 6,000 రూపాయలు. అలాగే ఇక 45 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారికి కూడా 4,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆసరా చేయుత పెన్షన్లు అయితే పెంచడం జరిగింది. 800 కోట్ల నిధులైతే పైగానే విడుదలైతే చేయడం జరిగింది. ఆసరా చేయుత పెన్షన్ల గురించి 800 కోట్ల నిధులు అయితే విడుదల కూడా చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికైతే వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి అందరికీ కూడా పెంచడం జరిగింది. వృద్ధులకి 4,000, వితంతులకు, ఒంటరి మహిళలకు 5,000, అలాగే వికలాంగులకు 6,000 మాత్రమే రావడం జరుగుతుంది. 800 కోట్ల నిధులు అయితే 800 కోట్ల పైన నిధులు అయితే విడుదల చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరిలో కాకుండా ఫిబ్రవరిలో అయినా మీకైతే ఖచ్చితంగా ఇస్తామనేసి, పెంచుతామనేసి చెప్పడం జరిగింది. ఇక వచ్చే నెల ఫిబ్రవరిలో ఖచ్చితంగా అయితే ఆసరా చేయుత పెన్షన్లు అయితే మీకైతే పెంచి ఇవ్వడం కూడా జరుగుతుంది. కొత్తగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం వెరిఫికేషన్స్ అయితే వాళ్ళకు కూడా పెంచుతామని చెప్పడం జరిగింది. మీరు వెంటనే అయితే డాక్యుమెంట్స్లో 5 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు అయితే చేసుకోండి. ఆసరా చేయుత పెన్షన్లు మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంలో వెంటనే మీరు తెలుసుకొని డాక్యుమెంట్స్ అయితే ఫిలప్ చేసి పెట్టేసేయండి. చూసారు కండి, ఈ కేవైసీ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అలాగే ఆధార్ కార్డ్ ఐడి అనమాట ఎంటర్ చేసుకోవడమే. ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకుని ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. చూసారు కండి, లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. ఫిబ్రవరి వరకు మీకు అందరికీ కూడా పెన్షన్స్ అయితే పెంచడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.